హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక చెత్త గురించి మాట్లాడబోతున్నాను బ్రో. చెత్త అంటే పరమ, పరమ, పరమ చెత్త. మన సినిమా చూసిన తర్వాత ఫేక్ రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కడు కూడా చెత్తే. నా దృష్టిలోనైతే. అసలు ఏం చెత్త బ్రో! ఎక్కడా లేని చెత్త మన ప్రపంచంలో ఎక్కడా లేని చెత్త ఇండియాలోనే అవైలబుల్‌గా ఉంది అంటే సామి ఒక్కసారి ఆలోచించు సామి. మన ఇండియా ఎంత డెవలప్ అవుతుందో. అసలు విషయానికొచ్చేస్తే మొన్నటికి మొన్నే 'దేవర' సినిమా రిలీజ్ అయింది. మొన్నటికి మొన్న కాదు నిన్నే అయిందా? అయితే ఏం జరిగింది దాని గురించి? సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఒకడు, సినిమా యావరేజ్ అని ఒకడు, కొరటాల శివ రాడ్ దింపాడని ఒకడు అని రివ్యూలు ఇస్తున్నాడన్నమాట. రేయ్! మీ ఒక్కరికి నచ్చినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయిపోదురా! అర్థమవుతుందా? మీ ఒక్కరికి నచ్చినంత మాత్రాన సినిమా ఎక్కడ ఫ్లాప్ అవ్వనట్టు చరిత్రలోనే లేదు. సినిమా మొత్తం మీద హిట్టు, బ్లాక్ బస్టరు ఆ! ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణాలేంటో తెలుసా? వసూళ్ళు. దీని ప్రకారమే సినిమా బ్లాక్ బస్టరా? హిట్టా? సూపర్ హిట్టా? ఇండస్ట్రీ బ్లాక్ బస్టరా? అని నిరూపిస్తారు. అంటే ఆహ్, కన్సిడర్ చేస్తారనమాట. నీ నోటికొచ్చిందనేసి ఫ్లాప్ అండి, హిట్ అండి, అదండి, తొక్కండి, తోటకూర అని చెప్పారా? చూడండి నేను ఒకటి చెప్తాను. భారతదేశం వీళ్ళందరూ ఎలాగొచ్చారో చెప్తాను. భారతదేశంలోని హ్మ్. ఒక విశాలమైన దేశం. అందులోని చాలా చెత్తుంటది చెత్త. ఆ చెత్తలో నుంచి పుట్టిన వాళ్ళే ఈ ఫేక్ సినిమా రివ్యూ రివ్యూ ఇస్తున్నారు కదా! ఇలాంటి వాళ్ళు. వీళ్ళు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయా అంటే పాపం ఈ జోబులకి కన్నాలేసారో సర్లేండి. ఆ రివ్యూ చూసుకున్నాడు వాడు. మీ కారణంగా ఇప్పుడు ఆళ్ళ గురించి చెప్తున్నాను. ఆ రివ్యూ ఇచ్చిన వాళ్ళ కారణంగా ఎంతోమంది సినిమా బాగున్నా సరే సినిమా అస్సలు ఏమీ లేదని ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీకేం తెలుసా? ఆ! అసలు సినిమాకి వెళ్ళడమే మనకు ఏం బావుందిరా సినిమా. అసలు వాడు సినిమా చూసాడో లేదో తెలీదు గానీ, వీడు మాత్రం విపరీతంగా అలగంటాడురా. అసలు ఏంట్రా మన దేశం ఎక్కడికి పోతుందిరా? ఉన్నిది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఏది నోటికొచ్చింది మాట్లాడేయడమేనా? వాక్కు స్వేచ్ఛ ఉంది అందరికీ తెలిసిందే. మాట స్వేచ్ఛ లేకపోతే అది దేశం మన దేశం ఎందుకవుద్ది? భారతదేశం ఎందుకవుద్ది? అలాగని ఉందనేసి నోటికొచ్చింది ప్రతీది వాగేసారనుకో పక్కన ఇప్పుడు మిగతా విషయాల గురించి నాకు తెలీదు గానీ ఫ్యాన్స్ గురించి అక్కడ పక్కన 'తారక్' ఫ్యాన్స్ ఎవరు లేనట్టున్నారు. ఉంటే చితక కొట్టేసాను. ఒక మాములు కాదు. చింతపండు పులుపంతా పిండేసాను. ఇప్పటికైనా సరే అలాంటి రివ్యూస్ తగ్గించుకోండి. ఒక్క 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ కాదు మొత్తం 'అల్లు అర్జున్' ఫ్యాన్సేనా, 'ప్రభాస్' ఫ్యాన్సేనా, 'మహేష్ బాబు' ఫ్యాన్సేనా, ఇంకా మొత్తం మీద హీరోస్ అన్నారు కదా! వాళ్ళందరి ఫ్యాన్స్ అయినా సరే, ఏ హీరో అయినా సరే అందులో కష్టపడతాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి గానీ, నోటికొచ్చింది గానీ హిట్ అండి. ఇదే ఇదేంటి త యావరేజ్ అమ్మమ్మమ్మ! ఇలాంటి నోట్ల నుంచి హిట్ రాదే. హిట్ రాదు, సూపర్ హిట్ రాదు, బ్లాక్ బస్టర్ అస్సలే రాదు. అసలేంటొస్తదో తెలుసా? యావరేజ్.